అత్తయ్య కాఫీ తీసుకో. అమ్మా అమ్మా కాఫీ తీసుకో. కావ్య కావ్య లేమ్మా లే. ప్రియా ప్రియా లే. ఏంటి కావ్య ఇంతసేపు నిద్రపోయేది? ఇదిగో కాఫీ తీసుకో. ప్రియా ఏ ప్రియా ప్రియా లే. ఇదిగో కాఫీ. కావ్య నీకేం టిఫిన్ చేయమంటావు? అందరికీ ఏ టిఫిన్ చేస్తావో నాకు అదే చేయి. సరే. ఏంటి, నీ నిద్ర లేపినందుకు తన మీద విరుచుకుపడతావనుకున్నాను. నువ్వు మౌనంగా ఉన్నావు. పాపమే అర్చన, జీవితం పాడే మనకోసమే జీవిస్తుంది. మనం ఎందుకు అనవసరంగా తన మీద కోపం తెచ్చుకోవాలి? అందుకే మౌనంగా ఉండిపోయాను. నాన్న కాఫీ తీసుకోండి. అన్నయ్య కాఫీ. వదినా 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 కాఫీ తీసుకో వదినా.
చాలమ్మా. పర్వాలేదన్నయ్య, తిను. అమ్మా, నువ్వు మందులేసుకోవాలిగా, రా టిఫిన్ చేద్దు. రామ్మా. అయ్యో దేవుడా, అర్చన, నేను ఇలా చూడటానికి నేను ఎంత కష్టపడ్డది. అమ్మా, ఏంటమ్మా? అమ్మా, ఏమైందమ్మా? ఊరుకోమ్మా. అమ్మా, ఏంటమ్మా? ఏమైంది? నేను మొక్కని దేవుడు లేడు, వెళ్ళని గుడి లేదు, చెయ్యని పూజ లేదు, నోచని నోము లేదు, ఏ ఒక్కటి ఫలించలేదు, ఏ దేవుడు నమ్మరు వినలేదు. అంత వృధా అయిపోయింది, అంత వృధా అయిపోయిందిరా. ఏమిటి వరలక్ష్మి, ఏమైందే? ఏం చెప్పను వదినా. ఏమైందమ్మా ఇప్పుడు? ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. లేడమ్మా, దేవుడు లేడు, దేవుడు లేడు. అమ్మా, అమ్మా, ఏడోకమ్మా. అమ్మా, 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 ఏడోకమ్మా. అమ్మా, ఏడోకు. వరలక్ష్మి, ఏమిటిది? వదినా, ఏమని చెప్పమంటారు? ఒక్కసారి ఒక్కసారి దీన్ని చూడండి. ప్రతిరోజు ఉదయం 4ంటికే నిద్ర లేచి బొంగరంలా తిరుగుతూ పని మనిషిలా ఇంటి పనులన్నీ చేస్తుంది. పెళ్ళైన తర్వాత అయినా ఇది అత్తారింట్లో మహారాణిలా సుఖపడుతుంది అనుకున్నాను. అందుకే కదా ఎన్నో సంబంధాలు చూసి చూసి పెళ్లి చేశాను. కానీ కానీ ఈ పిచ్చిది పెళ్ళైన తర్వాత కూడా ఈ ఇంట్లోనే పని మనిషిలా బతుకుతోంది. నేనేం చేయను వదినా, నేనేం చేయను. వదినా, దీన్ని ఇలా చూడడం నా వల్ల కావడం లేదు, నా వల్ల కావడం లేదు వదినా, నా వల్ల కాదు. అమ్మా, ఏడోకమ్మా, ఏడోకమ్మా, ఊరుకో. అమ్మా చూడు, బాధపడకమ్మా. ఏడిస్తే నీ ఆరోగ్యం పాడైపోతుందమ్మా. అమ్మా, నేను ఇక్కడ చాలా బాగున్నానమ్మా. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఉన్న ఒకే ఒక్క మార్పు ఏంటంటే ఈ మెళ్ళ తాళ్ళు ఒక్కటే. దీని విషయం మర్చిపోతే నేనెప్పుడు నీ కూతురు అర్చనేనమ్మా. వద్దమ్మా, ఏడవకు. నువ్వు ముందు కళ్ళు తుడుచుకో. నీకు డాక్టర్ ఏమని చెప్పారు? ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దని చెప్పారా లేదా? నా వల్ల కావడం లేదు. బాధపడకమ్మా, ముందు నువ్వు కళ్ళు తుడుచుకోమ్మా. అమ్మా, చూసారా వదినా, నా కూతుర్ని చూసారా? అమ్మా, ఇక ఊరుకో అమ్మా, ఏడోకు. నా అర్చన ఎలా మాట్లాడుతుందో చూసారా వదినా? ఊరుకోమ్మా. ఒరే వినోద్, నీ చెల్లెలు చూసావా?
అమ్మా ఈ ఊరుకో అమ్మా, ఊరుకో. ఇలా చూడు, అర్చన కోసం నువ్వు మొక్కని దేవుడు లేడు, వెళ్ళని గుడి లేదు, నోచని నోములు లేవు అన్నావు కదమ్మా. అవునమ్మా, ఆ దేవుడే అర్చనకో మంచి వివాహ జీవితాన్ని ఇచ్చాడు. చూడమ్మా, ఇప్పుడు అర్చన జీవితం నీ చేతుల్లోనే ఉంది. ఈ సమస్యని ఇంకా సాగదేయకూడదమ్మా. దీనికో మంచి నిర్ణయం తీసుకోవాలి. పెళ్ళైన అర్చనను ఇంకా మన ఇంట్లో ఉంచుకోవడం పద్ధతి కాదు. ఇదే నేను మొదటి నుంచి చెప్తున్నాను రా. నా మాట ఎవరు విన్నారు? పెళ్ళైన అమ్మాయిని ఎన్నాళ్ళని మన ఇంట్లో ఉంచుకుంటాం? కాపురానికి తీసుకువెళ్ళడానికి వచ్చిన వాళ్ళని తిట్టి పంపించేశాం. ఇక మనం చేసేది ఏముందని? అమ్మా, ఇప్పటికైనా నువ్వు మంచి నిర్ణయం తీసుకోమ్మా. ఇప్పుడు ఇప్పుడు ఏం చెయ్యాలంటావురా? ఏం చెయ్యాలి? వాళ్ళెంత మోసం చేసినా పర్వాలేదని సర్దుకుని ఆ దిక్కుమాలిన ఇంటికి నా కూతుర్ని కాపురానికి పంపించమంటావా? అమ్మా, నేను ఆ ఉద్దేశంతో అనలేదమ్మా. పెళ్ళయి కూడా అర్చన మన ఇంట్లోనే ఉంటుంది. ఇలా చూడు, మంచో చెడో అర్చన విషయంలో ఓ నిర్ణయం తీసుకుని తీరాలి. హలో. మావయ్య, నేను ప్రియని మాట్లాడుతున్నాను. బాగున్నారా? ఎవరు ప్రియా? మావయ్య? ఒక్క క్షణం మావయ్య. బాగున్నానండి. మహేష్ ఎలా ఉన్నాడు? సరేనండి. అలాగా. వరలక్ష్మి ఆరోగ్యం ఇప్పుడు పర్వాలేదులే. సరే, వస్తాను. వదినా, అన్నయ్య గారు ఏమంటున్నారు? ఆయనకే, ఆయన ఏదైనా అంటారు. హోటల్ భోజనం ఆయనకు పట్టం లేదట. వెంటనే బయలుదేరి రమ్మంటున్నారు. రే వినోద్, అత్తయ్య ప్రయాణానికి కావాల్సిన ఏర్పాట్లు చూడు. టికెట్ రిజర్వ్ చేయించు. సరేనన్నా. అమ్మా, రా టిఫిన్ చేద్దు గాని. రా అమ్మా, పద. కావ్య, రా. జయంతి, నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీ ఆయన మొదటిసారిగా వాళ్ళమ్మని ఎదిరించి మాట్లాడాడనమాట. అవునమ్మా, అర్చన పెళ్లి విషయంలో మా మావగారొక్కరే అత్తయ్య ఆశకు విరుద్ధంగా ప్రవర్తించారు. ఎప్పుడూ మా అమ్మ అలా ఆశపట్టంలో తప్పే ఉంది అని అడిగే ఆయన
ఈరోజు అర్చన పుట్టింట్లో ఉంచుకోవడం మంచిది కాదమ్మా అని అత్తయ్య ఆశకు విరుద్ధంగా మాట్లాడారమ్మా. ఆయన అలా మాట్లాడడం చూస్తుంటే నాకు చాలా సంతోషంగానూ ఆశ్చర్యంగానూ ఉందమ్మా. ఏంటమ్మా ఆలోచిస్తున్నావ్? ఇదేదో బాగుందే జయంతి. దీన్ని సాకుగా తీసుకొని నువ్వు తిరిగి నీ భర్తని నీ దారిలోకి తెచ్చుకోవచ్చుగా. అదెలా జరుగుతుందమ్మా? జరుగుతుంది. ఎప్పుడైతే నీ భర్త ఈ విషయంలో వాళ్ళ అమ్మని ఎదిరించడం మొదలుపెట్టాడో అప్పుడే అర్చనని వాళ్ళ భర్తింటికి పంపాలని నిర్ణయించుకున్నాడనమాట. అదేగా అర్థం. నువ్వు చెప్పింది కరెక్టే. ఓకే అమ్మా, అలా చూసినా కూడా గోపి అర్చన కలిసి కాపురం చేసుకుంటారు. కానీ నేనెలా అమ్మా నా భర్తతో కలిసి కాపురం చేయగలను?